హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నీస్ కార్నర్. సో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. సో, నేనైతే ఈ పెయింటింగ్ అండ్ ఆరి వర్క్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ వేసుకున్న బ్లౌజ్ నుండి అయితే ఇన్‌స్పైర్ చేశాననమాట. సో, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ నేమ్ వచ్చి శ్రీమయి రెడ్డి. సో, అక్క వేసుకున్న బ్లౌజ్ అయితే నేను ఇక్కడ పీఐపీలో వేస్తాను. ఒకసారి చూడండి. సో, నేనైతే ఎగ్జాక్ట్ పిక్ కోసం పింట్రెస్ట్ అండ్ గూగుల్‌లో అయితే సెర్చ్ చేశాను. నాకైతే ఈ ఇమేజ్ అయితే దొరికిందనమాట. సో, ఇక్కడ నేనైతే పేపర్ కాపీ అన్న యాప్ యూజ్ చేసి పేపర్ మీద అయితే డ్రా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను బ్లౌజ్ పీస్ మీద అయితే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. పేపర్ అండ్ విత్ వైట్ కార్బన్ పేపర్. సో, పిన్స్‌తో అయితే సెక్యూర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది డ్రాయింగ్ చేసుకున్నప్పుడు. సో, నేను ఆల్రెడీ పెయింటింగ్ అనేది ఒక నార్మల్ క్లాత్ మీద అయితే ఫస్ట్ వేశాను. అంటే ఫేస్ అవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటని. కొంచెం పర్లేదు వస్తుంది అన్నప్పుడు ఈ బ్లౌజ్ మీద అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో, నెక్స్ట్ ఇలా నేనైతే ట్రేస్ చేసుకున్నాను కానీ నాకు అది వైట్ ఉండడం వల్ల నేను కూర్చున్న యాంగిల్‌లో నాకు కనిపియట్లేదని చెప్పేసి మళ్ళీ బ్లాక్ మార్కర్‌తో అయితే నేను మళ్ళీ డ్రా చేసుకున్న దాని మీద. సో, నెక్స్ట్ అయితే నేను పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఇక్కడ నేనొచ్చేసరికి యాక్రిలిక్ కలర్స్ అయితే యూజ్ చేశాను. డైరెక్ట్ పెయింట్ కాకుండా కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే అది చాలా థిక్‌గా ఉంటుంది కదా! సో, క్లాత్ అనేది కొంచెం స్టిఫ్‌గా అయిపోతుందని చెప్పేసి నేనైతే కొంచెం వాటర్ అయితే యూజ్ చేశాననమాట. సో, మొత్తం పెయింటింగ్ ట్యుటోరియల్ అయితే లేదు. నేను ఎక్సైట్‌మెంట్‌లో కొంచెం సగమే రికార్డ్ చేశాను అనమాట. సో, మీరు కావాలంటే చూడొచ్చు. ఇమేజ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేనొచ్చేసరికి ఆరి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి. సో, నాకు ఈ మొత్తం వర్క్ బ్లౌజ్ అంతా అయ్యేసరికి 12 డేస్ అయితే పట్టింది. సో, నాకు మగ్గం వర్క్ కూడా నేను వీడియో తీయలేదు. సో, నేనైతే క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో, నేను ఫ్రేమ్‌కి పెట్టుకున్నప్పుడు ఇలా క్లాత్స్ అయితే అటాచ్ చేసుకుంటాను అనమాట. ఫ్రేమ్‌లో కరెక్ట్ ఫిట్టింగ్ ఉండడానికి. అండ్ ఎక్స్‌ట్రా క్లాత్ కోసం నేనైతే నా దగ్గరున్న క్లచెస్ అయితే యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్లీవ్స్‌కి కొంచెం బార్డర్ ఇద్దాం అనుకున్నా. సో, నెక్స్ట్ నెక్‌కి కూడా సేమ్ అదే మోడల్ ఇచ్చా అనమాట. సో, ఫస్ట్ అయితే నేను ఇక్కడ చైన్ స్టిచ్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో, చైన్ స్టిచ్ వేశాక నేను చైన్ స్టిచ్చే క్రిస్ క్రాస్ స్టిచ్ కూడా వేశాననమాట. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందని. ఎందుకంటే నేను బార్డర్ 3 లైన్స్, 2 లైన్స్ అలా ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఓన్లీ ఈ వన్ చైన్ స్టిచ్‌తోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి సో, క్రిస్ క్రాస్ స్టిచ్ అయితే వేస్తున్నాననమాట. ఎక్కువగా అయితే క్రిస్ క్రాస్ స్టిచ్ అనేది మనకి నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినప్పుడు గానీ, కట్ వర్క్ యూజ్ చేసినప్పుడు గానీ యూజ్ చేస్తారు. సో, అది చాలా స్టిఫ్‌గా ఉంటుంది కాబట్టి దట్స్ ఓకే. అంటే ఓన్లీ 1 లైన్ ఏసినా ఏం కాదు. సో, నెక్స్ట్ అయితే పైన కొంచెం కట్ వర్క్ లాగా ఉంది కదా! సో, దానికైతే నేను కట్ బీడ్స్ అనేది యూజ్ చేశాను. సో, కట్ బీడ్స్‌లో కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయి. సో, కొన్ని కలర్స్ షేడ్ అయిపోతాయి. సో, నేను ముందు మీషోలో తీసుకున్నవైతే కలర్ షేడ్ అయిపోయేవే వచ్చాయి. అవి కొంచెం ఫ్యాట్‌గా కూడా ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైనా మనం చాలా చిన్నగా ఉన్నవే తీసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అన్నది కరెక్ట్‌గా వస్తుందన్నమాట. సో, అదే కొంచెం పెద్దగా యూజ్ చేసినా మనకి ఆ కట్ వర్క్ డిజైన్ గాని, మనం ఏదేసినా గాని కొంచెం షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అదైతే చూసి తీసుకోవడం బెటర్. నేనైతే ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. సో, నేను ఈ డిజైన్‌కి యూజ్ చేసిన ఆరి వర్క్ మెటీరియల్ అంతా ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నాను. సో, ఇది 6థ్ బ్లౌజ్ నా ఆరి వర్క్ బ్లౌజ్ అనమాట. సో, నెక్స్ట్ నేనైతే ఇక్కడ జర్దోజీ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను పర్టిక్యులర్‌గా ఒక లెంత్ అని అనుకోలేదు కానీ, మీకోసం చెప్దామని చెప్పి లెంత్ చూస్తే అది 0.65 ఇంచ్ అని ఉందనమాట. సో, నెక్స్ట్ కాకపోతే ఏంటంటే మనము అన్నీ ఒకే లెంగ్త్‌లో అయితే తీసుకోవాలి. సో, అప్పుడే మనకి కొంచెం షేప్ వస్తది. కొంచెం అటు ఇటు అవుతాయి కానీ దట్స్ ఓకే. డిజైన్ ఏమంతా అనిపించదు. సో, నెక్స్ట్ అయితే నేను ఇలా 3 డ్రాప్స్ లాగా అయితే స్టిచ్ చేసుకున్నాను జర్దోజీ. సో, జర్దోజీ ఇక్కడ నేను నార్మల్ నీడిల్‌తో స్టిచ్ చేశాననమాట. కొంచెం వర్క్ తొందరగా అవుతుందని. ఎందుకంటే నాకు ఇంకా మగ్గం వర్క్ నీడిల్‌తో అంత ఫాస్ట్‌గా అయితే ఈ జర్దోజీ వర్క్ ఇంకా అలవాటు అవ్వలేదు. సో, నెక్స్ట్ అయితే నేను ఆ లీవ్స్‌లో వచ్చేసరికి కట్ బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. 3 కట్ బీడ్స్. సో, నేనైతే రీసెంట్‌గానే లాంగ్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాననమాట. సో, ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. అండ్ నేను ఇక్కడ 15 మినిట్స్, 10 మినిట్స్ లెంత్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఎందుకంటే నేనే నార్మల్‌గా ఫార్వర్డ్ చేసి చూస్తా. సో, అందుకే కొంచెం కొంచెం క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాననమాట. సో, నెక్స్ట్ అయితే నేను జర్కన్ స్టోన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇవైతే నేను B7000 గమ్ యూజ్ చేసి అయితే స్టిక్ చేస్తాను. యాక్చువల్‌గా ఫెవిక్రిల్ గమ్ కూడా యూజ్ చేయొచ్చు కానీ ఇది ఇంకా దానికంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా కోడ్ కావాలంటే కామెంట్ చేయండి. సో, మనం మీషోలో ఆరి వర్క్ మెటీరియల్ తీసుకుంటే మాత్రం కొంచెం చూసి తీసుకోవాలి. అలా అని చెప్పి అన్నీ బ్యాడ్‌గా అయితే రావు. నేనైతే చాలా మెటీరియల్ తీసుకున్నాను. పూసలు అవి ఇవి అని చెప్పేసి. సో, ఇక్కడైతే నేను మార్కింగ్ చేసుకున్నాను. చిన్న బుటీ వర్క్ అయితే చేద్దామని చెప్పేసి. దానికోసం నేనైతే 0.4 ఇంచ్ అనుకుంటా. సో, జర్దోజీ అయితే తీసుకున్నాను. సో, 3 లీవ్స్ లాగా ఎక్స్ షేప్‌లో లాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇందులో నేను ఈ జర్దోజీ అండ్ కట్ బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్ అయితే యూజ్ చేశాను. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో, నేను ఇందులో యూజ్ చేసిన ఆరి వర్క్ మెటీరియల్ అయితే నాకు దగ్గరలో ఉన్న షాప్‌లోనే తీసుకున్నా. సో, హైదరాబాద్‌లో ఎవరికన్నా ఉంటే తెలుస్తది. కేపీహెచ్‌పీ. సో, కేపీహెచ్‌పీలో కొంచెం లోపలికెళ్తే ఒక స్టోర్ అయితే ఉంటది. మనకి ఏ మెటీరియల్ కావాలన్నా దొరుకుతది. ఎవరికైనా అడ్రెస్ కావాలంటే చెప్పండి. నేను కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేస్తాను. సో, నేనైతే లాస్ట్ ఇయర్ తీసుకున్న
తీసుకున్న మెటీరియల్ ఇప్పుడు చెప్పాను కదా! దీనికోసం అంటూ స్పెషల్‌గా ఏం తీసుకోలేదు. సో, సారీ గైస్, నేను స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయా. సో, ఈ పెయింటింగ్ వచ్చేసరికి గోదాదేవి అమ్మవారు. సో, నేను ఇందులో హారంలో యూజ్ చేసిన కుందన్స్ కూడా నా దగ్గర వైట్ కుందన్స్ ఉంటే అవిటి మీద అయితే నేను నెయిల్ పాలిష్ అయితే వేశాననమాట గ్రీన్, రెడ్. అండ్ ఇక్కడ నేను జర్కన్ స్టోన్స్ అయితే స్టోన్ లేస్ నుంచి తీసుకొని ఈ బుట్టీలో అయితే పెడుతున్నా. ఎందుకంటే అంత చిన్న జర్కన్ స్టోన్స్ నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నవి కూడా కొంచెం పెద్దగా అవుతుందనమాట. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ 2 స్లీవ్స్ కూడా చూపిస్తాను. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్స్‌లో చెప్పండి. ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా క్లారిఫికేషన్ కావాలన్నా ఇందులో సంబంధించినవి ప్లీజ్ కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే అంత ప్రొఫెషనల్ కాదు. సో, నేను నా ఓన్‌గా నేర్చుకున్నా అనమాట మగ్గం వర్క్ కూడా. అది కూడా ఒక 6, 7 మంత్స్ అవుతుంది అంతే. ఫైనల్‌గా అయితే స్లీవ్స్ డిజైన్ అయితే కంప్లీట్ చేసేసాం కదా! సో, నెక్స్ట్ వీడియోలో అయితే నేను బ్యాక్ నెక్ అయితే పెడతాను. అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.